ఇంకా ప్రాక్టీస్ కావాలి. టైం లేదు, మంత్రి గారు 2 రోజులు ముందు వస్తున్నాడు. ప్రాక్టీస్ సరిపోదు. ఒకటి పేలకపోయినా ఇంకోటి గురి తప్పినా. నీ గురి తప్పదు, నీ మీద మాకు గురుంది. మళ్ళీ ఇన్నేళ్ల కదా. కమాండర్ నువ్వే కావాలన్నారు. కమాండర్ని చూడొచ్చా? మాట్లాడాలి. పని అయ్యాక చూద్దు గాని. డబ్బు గురించేనా? డబ్బే కాదు, నీ ఫ్యామిలీ గురించా? నీకేదన్నా అయితే నీ కుటుంబాన్ని మేం చూసుకుంటాం. గిరిగాడిని స్కూల్లోనూ కాలేజీలోనూ చదివిస్తాం. సావిత్రికి ఏ లోటు రానివ్వం. అది కాదు. నువ్వు మా సిద్ధాంతాలు నమ్మకపోయినా మా మాట నమ్మి మాకింత సాయం చేశావు. నిన్ను వదిలేస్తావా? ఈ ఒక్క పని సరిగ్గా చేసేసావంటే నిన్ను మళ్ళీ ఇప్పుడప్పుడే ఇబ్బంది పెట్టాం. పొడి దగ్గొస్తుంది, కఫం తెగటం లేదు, ఒకటే ఆయాసం. ఈ బాధలన్నీ శాశ్వతంగా తగ్గటానికి ఏదైనా ఇంగ్లీష్ మందుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా. డాక్టర్కి నీకు ఇద్దరికి ఇవ్వటానికి నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది? ఇంతకీ మందు ఇస్తావా లేదా? ఇస్తానండు. మినిస్టర్ గారి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి డీసీ ఆదినారాయణ ఇచ్చిన ఐడియా కాస్త డ్రామాటిక్ అయినా దాని ప్రకారం చేయడం మంచిది. మనం ఏవేవో ఊహించుకుని అనవసరంగా కంగారు పడుతున్నామేమో సార్. ఎస్, ఎయిర్పోర్ట్ దగ్గర కాదు, గెస్ట్ హౌస్ దగ్గర కాదు, దారిలో మినిస్టర్ని చంపుదామని ప్లాన్ చేయడం, ఎప్పుడూ లేని వాళ్ళ గురించి మనకి ఇంత ప్రెసైజ్గా ఇన్ఫర్మేషన్ రావడం నమ్మలేకపోతున్నా సార్. నమ్మకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకి ఈ ఖబర్ ఎక్కడి నుంచి వచ్చింది సాబ్? పైనుంచి. అసలు ఈ ప్రోగ్రాంలో మార్పు గురించి పార్టీ వాళ్ళకి కానీ కింది అధికారులకు కానీ తెలియకూడదు. మన మధ్యనే ఉండాలి. లాస్ట్ మినిట్ చేంజ్లా చెయ్యాలి. మంత్రి గారిని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఈ హైవే మీదుగా ఇక్కడి దాకా తీసుకొస్తాం. ఇక్కడి నుంచి ఇలా తిప్పి ఈ 20 కిలోమీటర్లు ఈ తార్ రోడ్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా ఇలా వస్తే గెస్ట్ హౌస్ వెనకాల 2 కిలోమీటర్ల దగ్గరికి వస్తాం. అంటే మొత్తం మనకి 15 కిలోమీటర్లు ఎక్కువైనా కూడా ఈ దారే క్షేమం. ఒపీనియన్స్? ఇది కొత్త రోడ్డు. మనం ఇక్కడ కొడతాం దెబ్బ, తిరుగుండదు. ఇదంతా అడవి. మన వాళ్ళిద్దరూ కృష్ణని కాసుకుంటారు. మాలా సురేందర్ కారులో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళిద్దరూ లవ్ బర్డ్స్, రంకు పిట్టలు కదా మాలా. అడవిలో ఎక్కడి నుంచి మాటు వేయాలో రేపు మనం నిర్ణయిద్దాం. కృష్ణ పవన్ వెళ్ళొస్తే చాలు, అందరం అక్కర్లేదు. ఇంకేమైనా అడగాల? ఇంకా ప్రాక్టీస్ సరిపోలేదు. నీ గురి మీద మాకు నమ్మకం ఉంది, నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా? రోజా, ఆల్ క్లియర్ హియర్. స్టాండింగ్ బై. ఓవర్.